నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ. ఆర్టీసీ సమ్మె, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న ఎమ్మెల్సీ అంశంపై చర్చ. సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు ఆర్టీసీ సమ్మె. ప్రయాణ ప్రాంగణాల్లో గంటల తరబడి వేచి చూస్తోన్న ప్రయాణికులు. కంపెనీలతో ఎంఓయూలు అమల్లోకొచ్చేలా చర్యలు చేపట్టాలన్న సీఎం. సాధ్యమైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని రేవంత్ ఆదేశం. రోడ్ల నిర్మాణంలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమన్న సర్కార్. 98,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రుల స్పష్టీకరణ. కొనసాగుతున్న తమిళనాడు, బంగాల్ ఎన్నికల పోలింగ్. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం. ఇవాళ అన్ని డిపోల్లో మహాధర్నాలు చేపట్టనున్నట్లు ఆర్టీసీ ఐకాస్త చైర్మన్ వెంకన్న తెలిపారు. డిమాండ్లు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపాలని, ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి తెలిపారు. సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. హైదరాబాద్ బర్కత్పుర డిపో వద్ద కార్మికులతో కలిసి ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి పాల్గొన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు వామపక్షాలు మద్దతు తెలిపాయి. మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ల మీద వాట్ ఈజ్ యువర్ స్టాండ్ అని చెప్పి ప్రభుత్వాన్ని కార్మికులు అడుగుతా ఉన్నారు, నేను కాదు, కార్మికుల తరఫున అడుగుతా ఉన్నాం. కాబట్టి దానికి జవాబు చెప్పి ఇవాళ ప్రజాస్వామ్య పంతాలో చర్చలకు పిలిచి జేఏసీ నాయకులని పరిష్కారం చేయాలని చెప్పి, లేని పక్షంలో ఇది మరో సకల జనుల సమ్మెని మురిపించే విధంగా ఈ సమ్మె జరుగుతున్నది. జరిగి ఇలా కాడో పేడో తెలుసుకోవాలి. ఇది ఆఖరి దక్క, విజయం పక్క. విజయాన్ని ముద్దాడే వరకు మన పోరాటం ఆగదు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన మరిన్ని వివరాలు జేబీఎస్ నుంచి మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తొలి రోజు కొద్ది బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి, కానీ రెండో రోజు సమ్మెలో మాత్రం మరికొన్ని తక్కువ బస్సులు రోడ్డెక్కినాయని కూడా ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. రెండవ రోజు ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనము జేబీఎస్ జూబ్లీ బస్ స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ప్రతిరోజు అయితే 1445 సర్వీసులు ప్రతినిత్యం నడుస్తూ ఉంటాయి. వేలాది మంది ఉద్యోగులు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి విద్య వైద్యం కోసం నగరానికి వచ్చే వాళ్ళంతా కూడా ఈ జేబీఎస్కి వస్తుంటారు. ఇక్కడ నుంచి ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి మెదక్ జిల్లాలకు చెందినటువంటి బస్సు సర్వీసులు అన్నీ వెళ్తుంటాయి. ఒకసారి మనము జేబీఎస్ బస్ స్టాండ్ చూసుకుంటే బస్సులు లేక మొత్తం చాలా ఖాళీగా కనబడుతుంది. ఇక్కడ నుంచి వెళ్లాల్సినటువంటి సర్వీసులు లేవు. ప్రయాణికులు మాత్రం దాదాపు గంటన్నర నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళని తీసుకెళ్లేందుకైతే కేవలం ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులు మాత్రమే రోడ్డెక్కినట్టు కూడా కనబడుతున్నాయి. స్వల్పంగా ఆర్టీసీ బస్సులు తిప్పుతున్నట్లు కూడా తెలిసింది. మొత్తం ఉన్నటువంటి 9,500 పైచలకు బస్సుల్లో కేవలం 4,000, అంటే అద్దె బస్సులు కావచ్చు, ఎలక్ట్రిక్ బస్సులు కలిస్తే 4,000 వరకు ఉంటాయి. కానీ ఇక్కడ మరి సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, జేఏసీ నేతలు ఉన్నారు. వాళ్ళని అడుగుతాం, మరి అసలు వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకు ఈ సమ్మె చేయాల్సి వచ్చింది, వాళ్ళని అడుగుదాం. సార్, అసలు మీరు ఈ సమ్మెకు వెళ్లేందుకు గల కారణం ఏంది, అసలు మీ కుటుంబ పరిస్థితులు ఏంది, ఎందుకు సమ్మెకి వెళ్ళారు? వాస్తవంగా అంటే దయనీయమైన పరిస్థితులు ఉన్న ఆర్టీసీ కార్మికుడు. మా జీతభత్యాల గురించి ఇంతకుముందే చెప్పడం జరిగింది. మేము జీతాల గురించి గొడవ చేస్తున్నాం. కార్పొరేషన్ అని ఉండాలి, ప్రజా రవాణా ఉండాలని కొట్లాడుతున్నాం. మాకు 96లో రిక్రూట్మెంట్ చేశారు. డ్యూటీలు మాత్రం 2000 ఇచ్చారు. 10 సంవత్సరాలు క్యాజువల్గా పనిచేసినాం. 175 రూపాయలకు నేను కార్పొరేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. నెలకు మొత్తం కలిస్తే 3,000 రూపాయలు జీతం రాకపోతుండే. అద్దె కట్టుకోవడానికి ఇబ్బంది, ఆర్థికపరమైన చాలా ఇబ్బందులు ఉంటుండే. డేలో ఒక పని చేసి, రాత్రి ఒక పని చేసి పిల్లలను చదివించుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చి మేము డెవలప్మెంట్ కాలే, అప్పుల పాలైనం. ఏ బ్యాంకులలో చూడు మాకు లోన్లు ఉన్నాయి. కార్పొరేషన్ బ్యాంకులు ఉంది, యూనియన్ బ్యాంకు, మరి ఎస్బీఐలో లోన్లు ఉన్నాయి. లోన్లతోనే పిల్లలను చదివించుకున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క కార్మికుని మీద 15 నుంచి 25 లక్షల దాకా ప్రతి బ్యాంకులో లోన్లు ఉంది. ఇది మేనేజ్మెంట్కి కూడా తెలుసు. ఇన్ని రోజులు కష్టపడుతున్నాం, ఆర్థిక డెవలప్మెంట్స్ ఏం లేవు, కానీ పిల్లలను కష్టపడి చదివించుకున్నాం. సార్, మీరు చెప్పండి, మీ సమస్య ఏంటి, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నేను ఆర్టీసీలోకి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. నాకు 3 పిల్లలు. అసలు నెలకు ఈఎంఐ కట్టుకోవడానికే చాలా ఇబ్బంది ఉంది. మాకు ఒకటే అడుగుతున్నాం,
మేము వేరే ఏం కోరికలు అడుగుతలేము. మా సమస్యలు ఏంటంటే మేము ఆర్థికంగా చాలా మా కుటుంబ పోషణ గడుస్తలేదు కాబట్టి 3 పిల్లలను చదివించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చాలా చిన్నపిల్లలు కాబట్టి మాకు ఆర్థికంగా మాకు జీతభత్యాలు పెంచి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మా కోరిక అంతే. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు? మీ మీ పరిస్థితి ఏంటి? గత 26 సంవత్సరాల నుండి నేను డ్యూటీ చేస్తున్నాము. అయితే ఇంత ముందుకు మాకు ఒక యూనియన్స్ అనేది ఉండేటివి. ఆ యూనియన్స్ ఉన్నప్పుడు మాకేంటంటే మన ప్రాబ్లమ్స్ వస్తే డిపోలలో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అటువంటి యూనియన్లు తీసేసిన తర్వాత వెల్ఫేర్ కమిటీ అనేది పెట్టిరు, కానీ ఆ వెల్ఫేర్ కమిటీ మా కోసం కాదు, ఓన్లీ డిపార్ట్మెంట్ పెట్టిరా అంటే పెట్టిరా అని చెప్పే విధంగా ఆఫీసర్ లెవెల్లో వాళ్ళకి ఇష్టమున్న వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. మాకు జాబ్ సెక్యూరిటీ గైడ్లైన్స్ ప్రకారం ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా డిఎం గారు పాటించారు. అటువంటి అప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలన్నా అర్థం కాదు. ఒక కేసు ఉంటుంది, ఆ కేసు డిపోలో లిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది జాబ్ సెక్యూరిటీ ప్రకారంగా. అది లిఫ్ట్ ఇయ్యారు, సస్పెండ్ చేస్తారు, రిమూవ్ చేస్తారు నెక్స్ట్ డిపో దాకా. అక్కడ దాకపోతుంది. కానీ ఇంతకుముందుకేమో మాకు యూనియన్ ఉన్నప్పుడు అడుక్కునే అవకాశం ఉండేది, మేము పోయి మాట్లాడే అవకాశం ఉండేది. ఇప్పుడు యూనియన్ లేకపోవడంతో ఆ అడుక్కునే అవకాశం లేదు. వారు ఎంత చెప్తే అంతే, మీరు రండి పొండి, సస్పెండ్ కావాలంటే సస్పెండ్, ఏ మాట చెప్తే ఆ మాట తప్పితే మాకు అసలుకి ఇంత కూడా అవకాశం లేకుండా పోయింది. కాబట్టి యూనియన్లను కూడా మాకు ఇప్పించగలరని మనం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మేము 25 ఇయర్స్ అవుతుంది సార్ చేయబట్టి. కుటుంబము, 2 పిల్లలు, వచ్చే జీతాలల్లో ఇక ఇద్దరం జాబ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సపోర్ట్గా ఇదవుతుంది. ఇక ఈ ఆర్టీసీలో మహిళా తరపున చెప్పాలంటే మహాలక్ష్మి వచ్చిన కానుండి చాలా శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుకుంటూ కూడా మాకు ఇంట్లో వెళ్ళదు కాబట్టి డ్యూటీలు చేస్తున్నాము. కానీ చాలని జీతాలతోటి ఎన్ని రోజులు చేయాలి? కొంచెం ఇక రేవంత్ రెడ్డి సార్ వచ్చి మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వంలో విలీనం చేస్తాము మేము వచ్చిన తర్వాత, ఈ కేసీఆర్ గారు నిరంకుశ పాలన వల్ల ఆర్టీసీ వాళ్ళని ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అని మీరు కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు ఇలానే. కాబట్టి కొంచెం దయచేసి మాకు ఈ ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్నాం. రైట్, ఇది వీళ్ళందరూ కూడా చాలా ఏళ్ళుగా, ఒక్కొక్కరు 30 ఏళ్ళ నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆర్టీసీలో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ కుటుంబ నేపథ్యం అయితే చాలా ఆందోళనకరంగా ఉంది అంటున్నారు. పిల్లలను చదివించుకునేందుకు ప్రతి బ్యాంకులో అప్పులు చేసి చదివించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అంటున్నారు. ఒకవేళ ఏదైనా వైద్య సంబంధిత ఇబ్బందులు అయితే ఏర్పడితే మాత్రం ఖర్చుకు పెట్టుకునేందుకు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు. ఒకవైపు చదివించలేకపోతున్నాం పిల్లల్ని, మరొక వైపు కనీసం వైద్యం చేయించలేని దుస్థితి నెలకొంది. దీంతోపాటు సొంత ఇల్లు లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా, కండక్టర్లుగా నిత్యం చాలని వేతనాలతో నెట్టుకొస్తున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇవన్నిటికీ ఒకటే శరణ్యం ఏంటి అంటే వీళ్ళను ప్రభుత్వంలో విలీనం చేస్తే, ప్రభుత్వ అధికారులుగా గుర్తిస్తే కనీసం అట్లన్నా బాగుపడతామని వీళ్ళు అంటున్నారు. అంతేకాదు వీళ్ళతో దీనికి పిఆర్సీని, గతంలో 2 పిఆర్సీలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని పెంచితే కొంత ఆర్థికంగా తోడ్పాటు అవుతుందని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యూనియన్లు లేకపోవడం వల్ల తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి కానీ లేదంటే అధికారుల దృష్టికి కానీ తీసుకువెళ్ళే మధ్యవర్తి అనేది ఎవరు లేకపోవడం వల్ల ఇక్కడ ఏం కష్టాలు పడుతున్నాయి అనేది అటు యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ తెలియకుండా ఇక్కడనే ఉండిపోతున్నాయని కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్లు అని అంటున్నారు. 32 డిమాండ్లలో కనీసం 29 డిమాండ్లు అయితే ఖచ్చితంగా నెరవేర్చాల్సినవి అని అంటున్నారు. ఆర్థిక భారం ఉంటే వాటిని కొంత పెండింగ్ పెట్టినా కూడా ఇబ్బంది లేదు, కానీ హామీలు ఇస్తే సరిపోతుందని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా అంటున్నారు. అలా సమస్యలు పరిష్కరించాలని అయితే చేతులెత్తి వేడుకుంటున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు యు. 2వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ఎంజీబీఎస్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ గౌతమ్, 2వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండడంతో ఎంజీబీఎస్లో పూర్తిగా ప్రయాణికులు పడిగాపులు పడాల్సి వస్తుంది. పలు ప్రైవేటు అద్దె బస్సులు నడిచినప్పటికీ ప్రయాణికులు సరిపడా సంఖ్యలో బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎంజీబీఎస్ బస్ స్టాప్లో వెయిట్ చేసిన పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడడానికి ఎంజీబీఎస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. సో ఎంజీబీఎస్లో మునుపటి పరిస్థితి ఎలా ఉండేది, సో సమ్మె ప్రారంభమైన తర్వాత ప్రస్తుతం నిన్న కావచ్చు ఈరోజు కావచ్చు పరిస్థితి ఎలా ఉంది అనేది వారి మాటల్లో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సమ్మె 2వ రోజు కొనసాగుతుంది. సో మునుపటికి ఇప్పటికీ అసలు ఎంజీబీఎస్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?
నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజుకి ఎంజీబీఎస్లో కాస్త బస్సెస్ ఎక్కువగా పెరగడం జరిగిందండి. నిన్న మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక 30% బస్సులే నడిచినాయి ఈరోజు. కానీ ఈరోజు ఈ పాటికి 30% బస్సులు నడిచాయి. అద్దె బస్సులు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నడపడం జరుగుతూ ఉంది. ఆర్టీసీ బస్సులను కూడా మన తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్న డ్రైవర్లు, కండక్టర్ తోటి 50% మేర ఈరోజు నడపడానికి ప్రయత్నం చేస్తున్నాము. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు పరిస్థితి చాలా మెరుగుపడింది. ఎలక్ట్రికల్ బస్సులు కూడా పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి ఈరోజు. ప్రభుత్వం వచ్చేసి అటు కార్మికుల సమ్మె కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం వచ్చేసి ప్రయాణికులకు ఎలాంటి సమస్య లేకుండా చూడాలని ప్రభుత్వం చూస్తుంది. దీనిపై మీకు ఎలాంటి మార్గదర్శకాలు వచ్చాయి ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం మాకు ఆల్రెడీ చెప్పిందని ప్రయాణికులకు ఏ విధమైన కూడా అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో నిన్న సాయంత్రం కూడా మాకు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అద్దె బస్సుల్ని, ఎలక్ట్రిక్ బస్సుల్ని పూర్తి స్థాయిలో నడపడానికి మేము ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రకారంగా నడుస్తున్నాయి కూడా. ఆర్టీసీ బస్సులు కూడా డిపోల నుంచి స్టార్ట్ అయ్యాయి. అవి కూడా ఈరోజు కనీసం 50% మేర ఈరోజు నడపడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీన్ని నడపడానికి మాకు ఆర్టీఏ డిపార్ట్మెంట్ వారు ఆ డ్రైవర్లను కూడా సమకూర్చడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక ప్రాతిపదికన డైలీ వేజ్ బేసిస్ మీద కండక్టర్ను కూడా కన్సర్న్ డిపో మేనేజర్స్ తీసుకొని ఈరోజు కనీసం 50% నడపడానికి ఆర్టీసీ బస్సులు, అదేవిధంగా అద్దె బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు పూర్తి స్థాయిలో నడపడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నామండి. ఏదేమైనా కూడా ప్రయాణికులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఈరోజు మా శక్తివంచన లేకుండా సాధ్యమైన ఎక్కువ బస్సులు నడుపుతున్నాం ఈరోజు. సో ఎంజీబీఎస్ అనేది ఒక తెలంగాణ వరకు పరిమితం కాకుండా అటు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర బస్సులు కూడా ఇక్కడికి వస్తుంటాయి, పోతుంటాయి. సో ఆ బస్సులు సాగించే రాకపోకల ద్వారా ప్రయాణికులకు ఏమన్నా ఉపశమనం కలుగుతుందనుకోవచ్చా? డెఫినెట్గా జరుగుతుందండి. ఇప్పుడు ఆ బస్సులు పూర్తి స్థాయిలో నడవడమే కాకుండా వాళ్ళు మా అభ్యర్థన మేరకు కొన్ని సర్వీసులను కూడా పెంచడం జరిగింది. సో ఇంటర్ స్టేట్కి పోయే ఏపీ స్టేట్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, అటు పోయే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేదు ప్రస్తుతం. సో దాదాపు మీరు చెప్తున్న ప్రకారము రోజుకు 2600 బస్సులు మనకు ఎంజీబీఎస్ నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే నియర్లీ ఒక 90,000 ప్రయాణికులు సాగు. సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? నిన్న ఎలా ఉంది పరిస్థితి? ఈరోజు ఎలా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? మనకు రోజు నార్మల్ డోస్లో ఎంజీబీఎస్ నుంచి దాదాపు 2660 బస్సులు బయలుదేరుతూ ఉంటాయండి. ఈ సమ్మె సందర్భంగా నిన్న కొంచెం బస్సెస్ తక్కువ నడిచాయి. నిన్న మొత్తం మీద ఒక 300 పైచులకు బస్సులు మాత్రమే ఎంజీబీఎస్ నుంచి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ పాటికే 150 బస్సుల దాకా వెళ్ళడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా డెఫినెట్గా ఎక్కువ సంఖ్యలో బస్సులు ఈరోజు బయలుదేరుతాయండి. అయితే ఒకవైపు కార్మికుల గురించి మాట్లాడాల్సి వస్తే ప్రభుత్వానికి కార్మికులు కొన్ని 36 డిమాండ్లు పెట్టారని తెలుస్తుంది. ప్రభుత్వం కూడా వారితో చర్చించే ప్రయత్నం చేసింది. సో ఆ కార్మికులు పెట్టిన డిమాండ్లు కొంచెం వివరించే ప్రయత్నం చేస్తారా? కార్మికుల డిమాండ్ అంటే మేజర్గా మెర్జరు, పే స్కేలు, తర్వాత యూనియన్స్ ఏదో అడుగుతున్నట్టుగా తెలిసింది మాకు. దాని మీద ప్రభుత్వం, మా యాజమాన్యం చర్చించి నిర్ణయం తీసుకుంటున్నాం. మొత్తంగా చివరిగా చెప్పండి, ఎంజీబీఎస్కు అయితే అద్దె బస్సులు అంతంత మాత్రం నడుస్తున్నప్పటికీ బస్సులు నడుస్తున్నాయి, మాకంటూ ఒక బస్సు దొరకకపోతుందని చెప్పి చాలామంది ఎంజీబీఎస్కి వస్తున్న పరిస్థితి. సో అలా వచ్చిన వారికి రాబోయే వారికి సో మీరు ఎలాంటి సూచనలు చేయాలనుకుంటున్నారు? బస్సులు అయితే డెఫినెట్గా ఈరోజు నడుస్తాయండి. ఇక రోజు బస్సులు ఇంకా ఎక్కువ నడవడానికి ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ ఎల్లవేళ రౌండ్ ద క్లాక్ మా కంట్రోలర్స్ ఉంటారు. మీకు అందుబాటులో ఏ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది చెప్పడానికి. సో రౌండ్ ద క్లాక్ నెంబర్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడికి రాకుండా ఫోన్ నెంబర్లో, మా కాంటాక్ట్ నెంబర్లో కూడా ఫోన్ చేసి బస్సు ఎన్ని గంటలకు వస్తుందో ఏంటనే తెలుసుకోవచ్చు. మొత్తం మీద కొన్ని సెక్టార్లో మాత్రమే ఇబ్బంది ఉంది. రెగ్యులర్గా జరిగే మహబూబ్నగర్ సెక్టార్లో కానీ, ఈ నల్గొండ సెక్టార్లో కానీ వీటిలో కొంచెం జాప్యం ఉన్న మాట వాస్తవమే. కానీ ఈరోజు జాప్యం లేకుండా బస్సులు వెంటనే వచ్చే అవకాశం ఉంది. ఇంకొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే బస్సులు నడిచాయి అని చెప్పేసి ముందే కొంతమంది దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ముందే టికెట్లు బుక్ చేసుకున్న పరిస్థితి కూడా ఉంటుంది. సో నిన్న ఈరోజు బస్సులు నిలిచిపోవడంతో ఇంతకుముందుకే టికెట్లు బుక్ చేసుకున్న వారికి మీరు ఎలా సెటిల్మెంట్ చేస్తున్నారు? యాక్చువల్గా మొన్న సాయంత్రమే స్ట్రైక్ మనకు డిసైడ్ అయింది కాబట్టి ఆ రోజు సాయంత్రమే సర్వీసులను రద్దు చేస్తూ వాళ్ళకి ఎస్ఎంఎస్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క టికెట్ ఛార్జీలు కూడా రిఫండ్ చేయడం జరిగింది. మళ్ళీ స్ట్రైక్ కాల్ ఆఫ్ అయితే యథావిధిగా ఆన్లైన్ రిజర్వేషన్స్ ఓపెన్ చేస్తాము. అప్పుడు ఆన్లైన్ ద్వారా ప్యాసింజర్స్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆన్లైన్ సదుపాయం చాలా వరకు తీసేయడం జరిగింది. ఇది మొత్తంగా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎంజీబీఎస్ మేనేజర్ గారు సుఖేందర్ గారు చెప్తున్న మాటలు. బస్సులు యథావిధిగా నడిపే ప్రయత్నం చేస్తున్నట్టు అటు ప్రభుత్వం నుంచి కూడా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎల్లవేళలా బస్సులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు సుఖేందర్ గారు చెప్తున్న పరిస్థితి. అటు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా బస్సులు సంఖ్య తెలంగాణలో స్ట్రైక్ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే బస్సుల సంఖ్య కూడా పెరిగినట్టు. ఇంతకుముందుకు ఏదైతే స్ట్రైక్ స్టార్ట్ అవ్వడానికి ముందు రోజుకు 2600 బస్సులు నడిచేవని, నిన్న మొదటి రోజు
కేవలం 300 బస్సులు నడిచినట్టు. అయితే ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని డిపోల నుంచి ప్రైవేట్ బస్సులు తెప్పిస్తూ ఆ బస్సుల సంఖ్యను క్రమంగా పెంచి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రయత్నిస్తామని చెప్పేసి సుఖేంద్ర గారు చెప్తున్న పరిస్థితి. ఇది ఎంజీబీఎస్ తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, ఎంజీబీఎస్ నుంచి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు, ఆర్టీసీ సమ్మె వంటి కీలక అంశాలపై చర్చించేందుకు నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న ఎమ్మెల్సీల అంశం, పరిషత్ ఎన్నికలు చర్చకొచ్చే అవకాశం ఉంది. మెట్రో రైలు స్వాధీనం, ఉద్యోగుల డిమాండ్ల వంటి సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో హైకోర్టు తీర్పుపై మంత్రివర్గం చర్చించనుంది. కేసీఆర్, హరీష్ రావుకు ఊరటనిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణపై చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ సందర్శించి అక్కడ జరుగుతున్న టెస్టింగ్ ప్రక్రియను పరిశీలించడం సహా నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు లింక్పై సమాలోచనలు చేయనున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించి కొన్ని కార్మికుల డిమాండ్లపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల అంశంపైన కేబినెట్ చర్చించొచ్చని ప్రచారం సాగుతోంది. అజారుద్దీన్ విషయంలో ఎలా వ్యవహరించాలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30లోగా ఎమ్మెల్సీగా ఆమోదం పొందకపోతే అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. గవర్నర్ ఆమోదించకపోతే రాజీనామా చేయించి మళ్లీ ప్రమాణం చేయించాలా, ఇతర ప్రత్యామ్నాయాలపై చర్చించనున్నారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. పరిషత్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రభుత్వ సన్నద్దత ఎప్పుడు తెలపాలి, బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై సమాలోచన చేసే అవకాశం ఉంది. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణపై సమీక్షించి జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం రోజు చేపట్టాల్సిన అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుపై నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు, ఆందోళనలపై కేబినెట్లో చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఆర్సీ నివేదిక, నగదు రహిత వైద్య చికిత్సల అమలు, డిఏ విడుదల, ఉద్యోగుల డిమాండ్లపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం, రెండో దశ విస్తరణ పనులపై చర్చించనున్నారు. గతంలో ఎంఓయూలు చేసుకున్న పలు కంపెనీలకు భూములు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేయనుంది. అపార్ట్మెంట్లలో తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక పాలసీపై కేబినెట్లో చర్చకు రానున్నట్లు సమాచారం. యాసంగి ధాన్యం సేకరణ, క్యూర్ చట్టానికి సంబంధించిన బిల్లులు, తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రివర్గంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. కంపెనీలు కుదుర్చుకున్న పెట్టుబడుల ఒప్పందాలు వేగంగా అమల్లోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంస్థల ఏర్పాటు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు రియల్ టైం డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలకి అవసరమైన భూసేకరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి పెట్టుబడులకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో పూర్తిస్థాయి మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోని ఐటీ టవర్లను సద్వినియోగం చేయాలని తెలిపారు. ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని డేటా సెంటర్లకు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్, దావోస్ సహా ఇతర వేదికలపై ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు వేగంగా అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూముల కేటాయింపు సహా ఇతర అనుమతులు మంజూరైన కంపెనీలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. దావోస్ సహా ఇతర వేదికలపై వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. పనులు ప్రారంభమైన కంపెనీలు, అనుమతుల దశలో ఉన్న సంస్థలు, సాంకేతిక ఇతర కారణాలతో పని పెండింగ్లో ఉన్న కంపెనీల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫ్యూచర్ సిటీతో పాటు వివిధ చోట్ల సంస్థలకు కేటాయించిన భూములు, అక్కడి మార్కెట్ ధరలు, కంపెనీలు చెల్లిస్తాము అంటున్న మొత్తంపై అధికారులు వివరించారు. ప్రభుత్వ విధానం ప్రకారం క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాల్లో సంస్థలకు భూములు కేటాయించాలని రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబడులకు చెందిన అనుమతులు వేగంగా ఇవ్వడం సహా ఆయా కంపెనీలు పని త్వరగా ప్రారంభించేలా ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీలకు
అవసరమైన భూసేకరణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్దేశించారు. కంపెనీలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భవిష్యత్ అవసరాల వివరాలు తెలుసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని డేటా సెంటర్లకు వినియోగించుకునేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల్ని 3 కేటగిరీలుగా విభజించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మల్టీనేషనల్, మార్కెట్లో పేరు, పరపతి ఉన్న కంపెనీలకు తొలి ప్రాధాన్యమిచ్చి ఆయా సంస్థలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. వేగంగా ఎదుగుతున్న కంపెనీలు, భవిష్యత్తులో మంచి ప్రతిభ కనబరుస్తాయనుకునే సంస్థలకు ప్రాధాన్యమివ్వాలని, మిగతా కంపెనీల్ని ప్రాధాన్యంగా తీసుకుని పెట్టుబడులు పట్టాలెక్కేలా ప్రేరణ కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు. పెట్టుబడుల సాధనకు రాష్ట్రాల మధ్య ఉన్న పోటీతత్వాన్ని అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉందన్న సీఎం రేవంత్ ఆ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఫ్యూచర్ సిటీ కార్యాలయం పనులు త్వరగా పూర్తి చేసి అక్కడే ఎంఓయూల అమలు, పురోగతిపై నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. పనులు పూర్తయిన కంపెనీల ప్రతినిధులతో చర్చించి వాటి ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ఎప్పుడెప్పుడు ఏ ఎంఓయూ కుదుర్చుకున్నాం, అవి ఏ స్థితిలో ఉన్నాయి, అమలుకున్న ఆటంకాలు, వాటి పెట్టుబడి, కల్పించే ఉద్యోగాలు వంటి వివరాల్ని ఆయా శాఖల మంత్రులు తెలుసుకునేలా డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని, అందులో రియల్ టైం అప్డేట్ ఉండాలని సూచించారు. పెట్టుబడులకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో పూర్తిస్థాయి మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్లలో కొనసాగుతున్న కార్యకలాపాలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి వాటిపై పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిశ్రమలు, ఐటీ రంగాలకు సంబంధించి జైకా నిధులతో చేపట్టనున్న పనులపైన ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో పనులకు సంబంధించి మిగిలిన కొంత భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. 2 ఏళ్లలోనే చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు పనులు పూర్తి కావాలని ఆదేశించారు. 2వ దశ మెట్రో అనుమతులు, బహదూర్గూడ వద్ద హైస్పీడ్ కారిడార్ వరకు మెట్రో విస్తరణపై అధికారులతో సీఎం చర్చించారు. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 4023 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. సుమారు 5.73 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తమిళనాడులో వేర్వేరు చోట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం స్టాలిన్ చెన్నైలోని జేబీఏఎస్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్ను చూసేందుకు భారీగా అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు మధ్య విజయ్ను అక్కడి నుంచి తరలించారు. దిగ్గజ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియార్లోని ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలు నటి ఖుష్బూ సుందర్ మైలాపూర్ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం శివగంగ జిల్లాలోని కారైకుడిలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమి భారీ విజయాన్ని సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. Okay, thank you, sir. Wait, sir.